శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పసుపు నీటితో రేపు గురువారం ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. గురువారం రోజు రాత్రి పసుపు నీళ్ళతో ఇలా చేస్తే మీ ఇంటిలోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. పసుపు నీళ్లకు సంపదను ఆకర్షించే శక్తి ఉంది. వంటగదిలో ఉండే ముఖ్యమైన పదార్థం పసుపు. పసుపు వంటల్లో ఉపయోగించే వస్తువుల్లో పసుపు అనేది చాలా ప్రధానమైనది. పసుపును వంటకాలలో, పూజల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా పసుపు మనకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాంటి పసుపుతో మనం గురువారం రోజు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వారంలో ప్రతి రోజుకి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేయబడింది. గురువారం రోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, గురువారం రోజు పసుపు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి మీకు సకల సంపదలు కలుగుతాయి. అయితే కొందరు జాతకంలో దోషాలు ఉండడం వల్ల కానీ, ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఎదురవుతూ ఉంటాయి. మీరు మీ జీవితంలో ఇంకా సెటిల్ అవ్వకపోవడానికి గల కారణం కూడా, మీ వద్ద డబ్బు ఉండకపోవడానికి కారణం కూడా, మీ జీవితంలో అదృష్టం ఉండకపోవడానికి కూడా కారణం, మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోవడానికి. కొన్నిసార్లు మనపై దైవానుగ్రహం ఉన్నా సరే గ్రహాల అనుకూలత కూడా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఎదగలేకపోతూ ఉంటాము. గ్రహ వాస్తు, నరదృష్టి వంటి దోషాల నుంచి మనం బయటపడడానికి మనం గురువారం రోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలు. మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా సరే మీ జీవితంలో మార్పులు రావడం లేదంటే దానికి కారణం మీ ఈ పరిహారం చేసే రోజున కొన్ని నియమాలను కూడా మీరు ఆచరిస్తూ ఉండాలన్నమాట. అలా పాటించకపోవడం వల్ల రేపు మీకు పరిహారం చేశాక కొన్ని తప్పులు అస్సలు చేయవద్దు. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ గురువారము అంటే స్వామివారికి, లక్ష్మీనారాయణకి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజు ముఖ్యంగా మీరు చేయవలసింది ఒకే ఒక పని, ఆ విష్ణుమూర్తిని, అలాగే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం కనుక మీరు పూజించారంటే మీకు అంతా మంచి జరుగుతుంది. అలా పూజించాక రాత్రికి ఆ పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గురువారం రోజు రాత్రి అందరూ భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు ఉపయోగించాలి. ఎందుకంటే గాజు గ్లాసు త్వరగా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఆ గాజు గ్లాసులో పసుపు వేయండి. అందులో కొన్ని వాటర్ వేయండి. ఇప్పుడు అందులో ఉప్పు కూడా వేయాలన్నమాట. ఉప్పు అంటే గల్లుప్పు అన్నమాట. గల్లుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి. మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి మీకు ఎంతగానో సహాయం చేస్తుంది. పసుపు మీకు ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తుంది. పసుపు, ఉప్పు, గ్లాస్ వాటర్ వేసిన తర్వాత తెల్లని ఆవాలు అందులో వేయండి. ఈ పరిహారానికి తెల్లని ఆవాలు చాలా ముఖ్యమైనవి. సాధారణంగా మన అందరి ఇళ్లలో నల్ల ఆవాలు ఉంటాయి కదా, అయితే తెల్ల ఆవాలను ఈ పరిహారంలో ఉపయోగిస్తారనమాట. నల్ల ఆవాలు వంటల్లో తాలింపులకి ఉపయోగిస్తారు. నల్ల ఆవాలతో పరిహారం చేసేదానికన్నా తెల్ల ఆవాలతో పరిహారం చేస్తే మీకు త్వరగా ఫలితం దక్కుతుంది. పరిహార శాస్త్రంలో తెల్ల ఆవాలకు విశిష్టమైన స్థానం ఉంది. ఇది డబ్బును చాలా బాగా ఆకర్షించేలాగా చేస్తుంది. అయితే రేపు గురువారం రోజు ఉదయం ఈ ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆవాలను గ్లాసులో వేశాక ఆ గ్లాసును మీ చేతితో పట్టుకొని, మాకు మా ఇంటికి ఉన్న గ్రహ దోషాలు తొలగిపోవాలి, మా ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోవాలి, మా ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా పోవాలని చెప్పుకోండి. ఇప్పుడు ఆ గ్లాసును మీ వంటగదిలో కానీ, పూజ గదిలో కానీ ఒక మూలన పెట్టండి. ఆ తర్వాత వెళ్ళి నిద్రించండి. ఈ పరిహారానికి వాడిన ప్రతి వస్తువు కూడా చాలా శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా
పసుపు మీకు ఉన్న గ్రహ దోషాలు తొలగించడానికి సహాయం చేస్తుంది. పసుపు గ్రహ బలాన్ని పెంచుతుంది. పసుపు నీళ్ళలో ఉప్పు, తెల్ల ఆవాలు వేసి రాత్రంతా ఇంటిలో ఉంచడం వల్ల మీకు మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితమే మారిపోతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇవి మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఇక మరుసటి రోజు శుక్రవారం ఉదయం చీకటిగా అనగా తెల్లవారుజామునే నిద్రలేచి ఆ గ్లాస్ వాటర్ను మీ ఇంటికి దూరంగా ఉండే ఖాళీ ప్రదేశంలో పడివేయండి. లేదంటే పారే నీళ్ళలో పడివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఆ గ్లాసుని నీట్గా కడిగి బయటికి వదిలివేయండి. తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని ఈ పరిహారము ఈ ఇంటిలో ఉన్నవారు ఎవరైనా సరే చేయవచ్చు. ఎవరు చేసినా సరే ఫలితం దక్కుతుంది. అయితే ఈ పరిహారం చేసినట్లుగానే ఎవ్వరికి అస్సలు చెప్పకూడదు. రహస్యంగా చేయాలి. గురువారం ఇలా పసుపు నీటితో ఈ పరిహారం చేయడం వల్ల మీకంతా మంచి జరుగుతుంది. మీకున్న దోషాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మీరు మంచి అభివృద్ధిని కూడా చూస్తారు. ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం రోజు రాత్రి పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. మంచిగా జీవితాన్ని అంటే అమ్మవారి ఆశీర్వాదంతో, స్వామివారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.